మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ అన్నయ్య, పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు తెలుగునాట మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పేరు అందరికీ చిరపరిచితమే. What could be the contribution of your father really? అని భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ ఈజ్ ఫియర్లెస్, వాడికి భయం లేదు. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పుడు చెప్తాను, అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నాం మేము. భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయే అనిపించింది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున. మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఇప్పుడు ఆధారపడాలి. కళింబు డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ బట్ వదిన బాగుంటాడు కదండి, కళింబు హీరో చేద్దాం, హీరో అయితే బాగుంటాడు కదా మనకి, ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని. తర్వాత అలాగా నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక పర్వతంలో నిలబడ్డాడు కళ్యాణబాబు. ఇంకంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర. కళ్యాణబాబు పక్కన నిలబడితే ఏంట్రా వాడొక్కడే ఏంట్రా నీకు సపోర్ట్ చేయదు, వాడొక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటారా, నేను కూడా తీసుకుంటా. అన్నయ్య వచ్చి నిలబడ్డాడు. అది విన్ను అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు. మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడు. మా వదిన ఆడి మీద జోకులేస్తాడు. కానీ మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంటారు. వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా. చాలా గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది. కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి కాదు తండ్రి, షీ ప్రొడ్యూస్ మోర్ దాన్. ఇప్పుడు వెబ్ సిరీస్లు చేయొచ్చు, వెబ్ సిరీస్లు బ్రహ్మాండంగా చేయొచ్చు. షీ మస్ట్ బీన్ బ్రాండింగ్ దేర్. బ్రాండింగ్ అన్నా షీఈ్ బ్రాండ్. యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది. హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద బయట వింటున్నా. నా కొడుకు క్లోజ్గా ఉంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ విషయంలో అది మేము చేసాం. మీ హ్యాపీనెస్ పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటాడు. పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది. Nana has always been my biggest supporter actually. నేను ఏది చేసినా anything can go wrong in my life, but at least I have a great father. పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఆయన మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ అన్నయ్య, వెరసి మెగా బ్రదర్గా ఒక అత్యున్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు
తెలుగునాట మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పేరు అందరికీ చిరపరిచితమే. ఆయనే మెగా బ్రదర్ నాగేంద్ర బాబు గారు ఇప్పుడు మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇది కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఎందుకంటే ఫాదర్స్ డే సందర్భంగా ఆయన పిల్లలిద్దరూ కూడా, ఒక ఆయన పెద్ద హీరో అయ్యారు, డాటర్ ఏమో బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ కమిటీ కుర్రాళ్ళు అనే ఒక గ్రేట్ ఫిల్మ్ తీసి ఘన విజయాలు అవార్డులు రివార్డులు అన్నీ సంపాదించిన ఒక మంచి ప్రొడ్యూసర్ ఆవిడ అవ్వడం అన్నది కూడా ఇక్కడ ఈ ప్రత్యేకంగా నేను చెప్పాలి. ఇవన్నిటినీ క్రోడీకరించి ఇవన్నీ కుప్పగా పోసి ఇప్పుడు ఆయన అభిప్రాయాలు ఆయన ఆలోచనలు తెలుసుకునే కార్యక్రమం అది. మీ అందరి తరఫున ఆయన నేను సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే సార్. సో నైస్ ఆఫ్ యూ సార్. అసలు ముందు ఎందుకంటే మీరు ఈ మధ్య రోజుల్లో దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది జరగలే, మమ్మల్ని ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది. ఆనర్ కాదు నాయన, నీకు నాకు మెడ్రాస్ నుంచి పరిచయం. నువ్వు ఒక సినిమా మ్యాగజైన్ జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి నీకు ఎంత ఇప్పుడు ఏజ్? నాకు 60 యూఆర్ యంగర్ దాన్ ఆఫ్ కోర్స్. సో నేను 32 ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తాను లాంగెస్ట్. సో మామూలుగా నువ్వు రెగ్యులర్గా ఛానల్స్లో చేస్తుంటే నేను ఎప్పుడు ఇవ్వలే ఇంటర్వ్యూ. అడిగేవాళ్ళు అడగలేదు, లేదా నీకు ఇవ్వలేదు తెలియదు మొత్తానికి. బట్ ఇది ఎందుకో నాకు కూడా ఫాదర్స్ డేకి నువ్వు అడిగావు కాబట్టి నీవైతే బెటర్ క్వశ్చన్ చేయగలుగుతావు, కంటెంట్ అడుగుతావు. మిగతా చాలామంది ఏమో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండి అడగరని చెప్పి క్వశ్చన్స్, కానీ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది ఆయన. క్వశ్చన్ ఏదో యావరేజ్గా వేసుకుంటే అవి చెప్పేది కూడా ఏం రాదు. అందుకని నువ్వు నీ దగ్గర బాగుంటుంది అని చెప్పి, సరే మనోడు మనకి ఎప్పటి నుంచో పరిచయం అయినోడు నాగేంద్ర, సరే అతనికి బాగుంటుందని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ఫాదర్స్ డే అన్నది దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే, మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్, మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్, మీది ఒక మిడిల్ ప్లేస్. అక్కడ చిరంజీవి గారికి యువతల కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ, ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో ఇక్కడ. సో ఒక విచిత్రమైన స్థానం మీది. నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం, ఆయన ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆయన తాలూకా సహకారం, ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యాయి. కానీ ముందంతా ఫాదరు, ఆయన ఉద్యోగం, ఆయన దగ్గర పెరగడం, ఆయన మిమ్మల్ని చదివించడం, ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే. సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు? యూ హావ్ సీన్ ఎ బిగ్గర్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత, బట్ వెన్ యూ లుక్ బ్యాక్, వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ, అంటే సైకలాజికల్లీ, మారల్లీ ఆర్ వాట్ ఎవర్? అన్ని రకాలుగా చెప్పాలంటే, అంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్, నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదని వస్తుంది ఇప్పటికి. ఎందుకంటే అదే బహుశా అది మోస్ట్ ఆఫ్ ద సన్స్, కూతుళ్ళు కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి దే ఆల్వేస్ రెస్పెక్ట్, లవ్, ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్. అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తాడు. ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు, ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు. అతనికి ఉన్న పని ఒత్తిడి వల్ల అయితేనో, లేకపోతే సర్లేని ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, లోపల విపరీతమైన ఎఫెక్షన్ ఉన్నా. కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఉంటాయిగా చాలామందికి. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫిగర్, అంటే ఇంక్లూడింగ్ కమాండరు. అదే కమాండర్ అని కాదు, ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్ అవుతుంది. కొంతమంది ఫాదర్స్ ఉంటారు, లవ్లీగా ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.